హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రయాణికుల సంఖ్యతో పాటు అదనంగా మరో 10 లక్షల సంఖ్య అయితే పెరుగుతుందని, అలాగే ఇప్పుడున్న బస్సులతో పాటు కొత్తగా 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులతో పాటు కొత్తగా 11,500 మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో ఒక రోజుకు 27 లక్షల మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉన్నారండి. ఇందులో 40% మహిళల సంఖ్య కాగా 60% పురుషుల ప్రయాణికుల సంఖ్య అయితే ఉంది. అయితే ఇక్కడ ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లయితే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఇక్కడ మహిళల సంఖ్య 40% నుంచి ఏకంగా 60% పెరుగుతుందని, అంటే పురుషులతో సమానంగా వస్తుందని, ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతిరోజు 16 కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తూ ఉందని, ఈ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత రోజుకు 6 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని కోల్పు వస్తుందని ఆర్టీసీ వారైతే ప్రభుత్వానికి ప్రస్తుతం నివేదిక ఇచ్చి ఉన్నారండి. అంతేకాదు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది. ఈ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఈ ఉచిత ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయంపై అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకుని ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కొనసాగించాల్సి ఉంటుంది. ఇక్కడ వెంటనే ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లయితే బస్సులు ఏమాత్రం సరిపోవని కొత్తగా 2000 బస్సులను కొనుగోలు చేయాలని, అలాగే 5,000 మంది కండక్టర్లు, 5,000 మంది డ్రైవర్లతో పాటుగా 1,500 మంది మెకానిక్లను కూడా విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ వారైతే ప్రభుత్వానికి ప్రస్తుతం నివేదిక ఇచ్చి ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లయితే నెలకు 200 కోట్ల రూపాయల మేర భారం ఏపీఎస్ఆర్టీసీ మీద పడుతుందని, ఏపీఎస్ఆర్టీసీ ప్రతి నెల తమ ఉద్యోగులకు ఇప్పటికే దాదాపుగా 300 కోట్ల రూపాయల జీతాన్ని అయితే చెల్లిస్తుందని, తాజాగా మరో 11,500 ఉద్యోగులను నియమించుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ఉద్యోగుల జీతభత్యాలు అనేవి మరింత పెరుగుతాయి. ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగాను, మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంటే ఉగాది పండుగ నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకైతే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతోంది. తెలంగాణలోని మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు చూపించడం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ 0 టికెట్ అనేది ప్రయాణికులకు ఆర్టీసీ వారు ఇస్తారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి చూపించడం ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉండేట్లుగా ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ పురుషుల సంఖ్య దాదాపు 60% ఉంది, ఇక్కడ మహిళల సంఖ్య అయితే 40% ఉంది. ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో రోజువారీ వాటా ప్రకారం అయితే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినట్లయితే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 40% నుంచి 60%కి పెరిగినట్లయితే పురుషులకు బస్సులో టికెట్లు అనేవి లభించడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో గొడవలు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2000 బస్సులను అయితే కొనుగోలు చేయాలి, ఉద్యోగులను కూడా పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. లేకపోతే విమర్శలు అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏ విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం సమాచారాన్ని ప్రకటించిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.